రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లైనా ఇప్పటికీ పోలీస్ శాఖకు సిబ్బంది, మౌలిక సదుపాయాలు, పరికరాల కొరత తీరలేదని డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యానించారు. పోలీస్ అకాడమీ, గ్రేహౌండ్స్ లాంటి శిక్షణా సంస్థలు కావాలని కేంద్ర హోంశాఖకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికీ సాకారం కాలేదని అన్నారు. రాష్ట్రానికున్న అరకొర సిబ్బందితోనే గోదావరి మహాపుష్కరాలతో పాటు ఏఓబీలోని మావోయిస్టుల సమస్య నియంత్రణలోనూ విజయవంతం కాగలిగామని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పోలీస్ శాఖ ఉద్యోగులు కూడా తరలివచ్చేందుకు సిద్దమేనని తెలిపిన జీడీపీ విజయవాడలో అద్దెల భారాన్ని తట్టుకోలేని పరిస్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరాల్లో దాదాపు 8,000 కోట్ల రూపాయల మేర మోసాలు జరిగితే 4,104 కోట్ల రూపాయల మేర నిందితుల ఆస్తులను జప్తు చేశామన్నారు. తమిళనాడు, కర్ణాటకలో ఎప్పుడైతే ఈ వైట్ శాండిల్వుడ్ కంప్లీట్గా ఫినిష్ అయిపోయిందో అడవుల్లో స్మగ్లింగ్ వల్ల మొత్తం అక్కడ చేసే వాళ్ళు చాలామంది ఆ మాఫియాలు, ఆ ముఠాదారులు, ఆ స్మగ్లర్స్ వాళ్ళంతా కూడా ఇప్పుడు మరి ఎరచన మీద పడ్డారు. దానికి మనం చాలా ఎఫర్ట్ చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ జాయింట్గా ఎంతోమంది అరెస్ట్ చేయడం జరిగింది, ఎంతోమందిని జైలు పంపడం జరిగింది, పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. మన పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా ఈ CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్స్కి మనము అనుసంధానం చేసుకోగలిగాము. మన స్టేట్ అందులో మన స్టేట్ నెంబర్ 1గా ఉంది.